కూడా యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు, అలాగే క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రియులారా, మరి 2020 సంవత్సరాల క్రితమే ప్రభు ఈ లోకములో జన్మించడం జరిగింది. ప్రియులారా, ఎందుకు ప్రభు జన్మించవలసి వచ్చింది అంటే, ప్రియులారా, మరి పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తాం. ప్రియులారా, మొదటి స్త్రీ అయినటువంటి అవ్వమ్మ చేసినటువంటి అపరాధములను బట్టి, ప్రియులారా, మొదటి స్త్రీ అయినటువంటి అవ్వమ్మ చేసిన పాపమును బట్టి, ప్రియులారా, ఆ పాపము నుండి తీసివేయబడాలంటే, ప్రియులారా, మరి సాతాను యొక్క తలను చితకద్రొక్కడానికి స్త్రీ గర్భాన, ప్రియులారా, నరుడు ఉద్భవించాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. ప్రియులారా, ఆ కారణంగానే ప్రియులారా, మరి మరియ గర్భాన యేసు ప్రభు జన్మించడానికి దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ఎందుకు జన్మించవలసి వచ్చింది అంటే, ఆ పాపము నుండి, ఆ శాపము నుండి, ఆ దుర్నీతి నుండి మానవులను రక్షించాలంటే పరిశుద్ధుడిగా ఈ లోకములో నరవతారిగా జన్మించవలసి వచ్చింది యేసు ప్రభువారు. ప్రియులారా, మరి ఆ బెత్లెహేం అనే చిన్న గ్రామంలో మనం చూసినట్లయితే అనేక మంది స్త్రీలు ఉన్నారు. ప్రియులారా, అయితే దేవుడు వెతుకుతూ ఉన్నాడు, ఎవరు పరిశుద్ధులుగా ఉన్నారు, ఎవరు పరిశుద్ధురాలు అని వెతుకుతూ ఉన్నాడు. ప్రియులారా, ప్రవచనాలు, ప్రియులారా, మరి అనేక వేల సంవత్సరాల క్రితమే ప్రవచించబడ్డాయి. కన్యక గర్భాన మరి ప్రభు పుడతాడు, ఆయనే సాతాను యొక్క తలను చెతుకుదొక్కేవాడు. అంతేకాదు, లోకములో ఉన్న పాపులందరినీ కూడా రక్షించడానికి యేసు ప్రభు జన్మిస్తారు అని ప్రవచనాలు ప్రవచించడం జరిగింది. యెషయా ప్రవక్త ప్రవచించారు, మీకా ప్రవక్త ప్రవచించారు. అనేక మంది ప్రవక్తలు ప్రవచనాలు విని ఆ బెత్లెహేము చిన్న గ్రామము, ప్రియులారా, ఆ దినాల్లో చూస్తే ఒక 500 నుంచి 800 లోపు కుటుంబాలు ఉండేయంట. చాలా చాలా చిన్న గ్రామం, ఊరు గ్రామం. ఏ పేరు లేదు, ఏ ఘనత లేదు ఆ గ్రామానికి. ఇప్పుడు ప్రభు పుట్టక ముందు, మరి ప్రభు పుట్టిన తర్వాత ఈనాడు మనం చూస్తే ఒక, ప్రియులారా, ప్రపంచ పటములోనే ఆ బెత్లెహేం అనే పేరు, అంటే ప్రభు పుట్టిన తర్వాత ఆ గ్రామానికి ఏమొచ్చిందంటే ఘనత వచ్చింది. ప్రియులారా, మరి ఏమి లేని మనము, ప్రియులారా, ప్రభువుని కలిగి ఉంటే, ప్రియులారా, మనకు కూడా ఘనత వస్తుంది, పేరు వస్తుంది, ప్రఖ్యాతులు కలుగుతాయి. గమనించండి ప్రియులారా, యేసు ప్రభు వారు ఈ లోకములో కన్య మరియ గర్భాన్ని జన్మించడం అనేది, ప్రియులారా, మరి ఆమె నీతిమంతురాలు, యథార్థమంతురాలు. దేవుడు వెతుకుచూ కన్య మరియ గర్భాన్న యేసు ప్రభు పుట్టడానికి ప్రణాళిక ఏర్పాటు చేయబడ్డది. ప్రియులారా, ఆ గ్రామంలో చాలా మంది యవన స్త్రీలు ఉన్నారు. ప్రవచనాలు విని నా గర్భాన్ని పుడితే బాగుండు, నా గర్భాన్ని పుడితే బాగుండు అనుకోవచ్చు. ప్రియులారా, మరియమ్మ తల్లి యథార్థమంతురాలిగా, ప్రియులారా, దేవుని కుమారుని గర్భాన్ని కనడానికి ఉత్తమరాలయ్యింది. ప్రియులారా, మనము కూడా మరి, ప్రియులారా, దేవుని యందు ఆసక్తి కలిగి ఉన్న ప్రతి బిడ్డను కూడా దేవుడు దీవించడానికి, ఆశీర్వదించడానికి, పాపంలో ఉండి, పాపంలో పుట్టి, పాపంలో పెరుగుతున్న మన పాపముల నుండి విమోచన కలగజేయడానికి, విమోచకుడిగా ఆయన లోకములో, ప్రియులారా, మన పాపాలన్నీ కడిగి ఆ పరలోకము చేర్చాలని యేసు ప్రభు ఈ లోకానికి రావడం జరిగింది. దయచేసి ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా ఆ బెత్లెహేం అనే గ్రామం యేసు ప్రభు పుట్టక ముందు ఎలా ఉన్నది, ప్రభు పుట్టిన తర్వాత ఎంత ఘనత ఆ గ్రామానికి కలిగింది, అలాగే మన గృహాల్లో, ప్రియులారా, మన గ్రామములో, మన పల్లెటూళ్ళలో, మన పట్టణములో ప్రభువుని కలిగి ఉందాం. ఎవరైతే ప్రభువుని కలిగి ఉంటారో వారికి దీవెనలు, ఆశీర్వాదములు. మరి క్రిస్మస్ సందర్భంగా, ప్రియులారా, మరి గ్రామానికి రావడానికి జరిగింది. క్రిస్మస్ దినాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా మరి మీ గృహాల్లో సంతోషం, సమాధానముతో, ప్రియులారా, ప్రభువుని అంగీకరించిన వారు ప్రతి ఒక్కరూ కూడా సంతోషం, సమాధానంతో ఉండాలని మరి ప్రతి ఒక్కరిని కోరుతూ మీ అందరి కోసం, ప్రియులారా, మరి కన్య మరియ ఎంత యథార్థవంతురాలుగా ఉంది కాబట్టి ఆయన గర్భాన్ని జన్మించడానికి దేవునికి ఇష్టమైంది. ప్రియులారా, అలాగే మనము కూడా
ఆయనకి ఇష్టకరంగా జీవించినట్లయితే మీ గృహాల్లో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఈ మాటలు విన్న మీ అందరి కోసం చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన ప్రభువా,